నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు దెబ్బ మీద దెబ్బ పడేటటువంటి అవకాశం కనబడతా ఉంది. దాదాపు 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి పోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఆ 7 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో 3 పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. ఓవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు ఆల్రెడీ వాళ్ళు హైకోర్టులో అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేసిన ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. అనర్హత వేటు పైన హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ కూడా చేసినటువంటి పరిస్థితి. విచారణ చేసిన తర్వాత తీర్పును రిజర్వ్ లో పెట్టిరు. నిన్న కాదు మొన్న తీర్పు కూడా ఫైనలైజ్ అయింది. ఆ తీర్పు ఏమిచ్చిందంటే ఎవరైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఉన్నారో గడ్డం ప్రసాద్ కి ఆ తీర్పుకు సంబంధించినటువంటి అంశంలో బదిలీ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే గడ్డం ప్రసాద్ ఏదైతే అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది స్పీకర్ చేతిలో పెడతా ఉన్నాం. 4 వారాల పాటు స్పీకర్ పూర్తి స్థాయిలో చర్చించి ఈ అంశాన్ని ఒక కొలికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అంశాన్ని ఒక ఫైనలైజ్ కి తీసుకురావాల్సినటువంటి ఈ అంశాన్ని మేము స్పీకర్ చేతిలోనే పెడుతున్నాం అంటూ కూడా హైకోర్టు చెప్పే ప్రయత్నం చేసింది. ఒకవేళ స్పీకర్ గనక వాళ్ళకు అనుకూలంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ సార్ కాబట్టి తనకు అనుకూలంగా ఏమైనా ఈ అనర్హత వేటుకు సంబంధించిన అంశాన్ని మలుచుకుంటే హైకోర్టు సుమోటోగా తీసుకొని వాళ్ళు తీసుకోబోయే డిసిషన్ పైన కూడా వీళ్ళు మళ్ళీ విచారణ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడుతుంది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి. ఓవైపు అధిష్టానం దగ్గర నుండి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున ప్రెజర్ వస్తుందట. ఏం జరుగుతుంది తెలంగాణలో, నిజంగా అనర్హత వేటు పడితే కాంగ్రెస్ ప్రభుత్వం పరువు వేయటటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని చాలా మంది విమర్శించేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో అది సద్దుమణిగేటటువంటి కార్యక్రమం చేయండి అంటూ కూడా అధిష్టానం చెప్పే ప్రయత్నం చేసిందట. ఈరోజు కేపీ వివేకానంద్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టు ఏదైతే స్పీకర్కి ఇచ్చినటువంటి ఏదైతే టైం ఉందో 4 వారాల పాటు అది మీరు వెంటనే ఈ రోజు నుండే మీరు ప్రారంభించండి, ఈ రోజు నుండి విచారణ చేయండి, ఆ అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో డిసిషన్ తీసుకోండి అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద్ 2 ఎమ్మెల్యేలు కూడా ఈరోజు స్పీకర్ ని కలవడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో కీలకమైనటువంటి ఒక మీటింగ్ కూడా అయినారు. అయి వాళ్ళతో చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు. అయితే ఇప్పుడు దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పోయినారు. ఈ కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి 7 మంది ఎమ్మెల్యేలలో 3 పైన అనర్హత వేటు. ఒక ఆయన కడియం శ్రీహరి, రెండో ఆయన వచ్చేసి ఆయన దానం నాగేందర్, మూడో ఆయన వచ్చేసి తెల్లం వెంకట్రావు అని చెప్పి ఈయన భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. దాదాపు 7 ఈ 3 పైన అనర్హత వేటుకు సంబంధించిన అంశం పెద్ద చర్చ నడుస్తున్నది. తర్వాత 4 ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో బాన్స్వాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పి గద్వాల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కాల యాదయ్య ఆయన చేవేలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, తర్వాత పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. ఈ 4 ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఒకవేళ ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొనసాగితే ఈ 3 పైన అనర్హత వేటు పడితే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ 4 పైన కూడా అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ హైకోర్టులో మూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు. హైకోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేయడానికి రెడీగా ఉన్నారు. పుసుక్కుని 3 పదవులు కనుక వేనాయి అనుకో, అనర్హత వేటు పడి మళ్ళా తెలంగాణలో ఉప ఎన్నికలు కనుక వచ్చినాయి అనుకో, వీళ్ళు 3 గెలిచేటటువంటి అవకాశం లేదు, ఓడిపోయేటటువంటి సిచ్యువేషనే కనబడుతున్నది. ఇప్పుడు అందుకే ఈ 4 కూడా భయపడుతున్నారు. ఈ పార్టీలో ఉందామా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోదామా, సేఫ్ జోన్ లో ఉండడానికి ఇప్పుడు ఈ 4 ఎమ్మెల్యే మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక భయం అవుతున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ 4 ఎమ్మెల్యేలకు. ఏం చేయాలో అసలు తోస్తలేదు, ఏం అర్థమైతలేదు. చాలా మంది అంటున్నారు, అన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కదన్న, మీరు ప్రతిసారి కాంగ్రెస్ అంటా ఉన్నారు. ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువం తీసి పక్కన పడేసి ఎప్పుడైతే వాళ్ళు 3 రంగుల జెండా వాళ్ళ భుజాలపై వేసుకున్నారో కథం, అప్పటి నుండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కిందికే వస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిగణంలోకే తీసుకోవాలి వాళ్ళని. కాబట్టి ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బిక్కుమంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అయితలేదు. ఈ 3 పైన అనర్హత వేటు పడితే నెక్స్ట్ టార్గెట్ ఈ 4. ఈ 4లో గూడెం మైపాల్ రెడ్డిని ఖచ్చితంగా టార్గెట్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి కేటీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, కవితకు సన్నిహితమైనటువంటి వ్యక్తి.
అనేకమైనటువంటి దండాలలో పాల్గొన్నాడు. గ్రానైట్ బిజినెస్ అని ఇంకోటి ఇసుక క్వారీ అది ఇదో ఉంటే సార్కు చాలా పెద్ద ఎత్తున అనేకమైనటువంటి బిజినెస్ మ్యాగ్నెట్ లెక్కనే ఉన్నాడు. అసలు గూడమైపాలరెడ్డి పటాన్చెరు అంటేనే ఒక దందా అనేటటువంటి ఒక పేరు కూడా వినబడుతుంది. అంటే గూడమైపాలరెడ్డి గురించి చెప్తున్నా, పటాన్చెరు గురించి కాదు, గూడమైపాలరెడ్డి గురించి చెప్తున్నా. ఆయన కాన్స్టిట్యున్సీలో తను చేస్తున్న దందాల గురించి చెప్తున్నా. సో తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ ప్రధాన ఫోకస్ పెట్టవచ్చు. వీళ్ళిద్దరు ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారని అనుకుంటున్నారు, కానీ వీళ్ళు సేఫ్ జోన్లో లేరు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పని అయిపోయిన తర్వాత ఈ నలుగురు పని పడదామనే ఆలోచనలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఏం చేస్తారు, ఈ ముగ్గురు పైన అనర్హత వేటు పడితే ముగ్గురికి సంబంధించిన ఉప ఎన్నికలు వస్తాయనేటటువంటి మూమెంట్లోనే ఈ నలుగురు పైన మళ్ళీ పిటిషన్ మూవ్ చేస్తారు. పిటిషన్ మూవ్ చేసే కంటే ముందు గడ్డం ప్రసాద్కి మళ్ళీ ఈ నలుగురు పైన యాక్షన్ తీసుకోమని చెప్పి మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడు గడ్డం ప్రసాద్ సార్, స్పీకర్ సార్, మళ్ళీ ఈ నలుగురు పైన అనర్హత వేట లేకపోతే ఇంకో అంశం మళ్ళీ తెరపైకి తీసుకురావాలి. ఒకవేళ గడ్డం ప్రసాద్ సార్ పట్టించుకోకపోతే మళ్ళీ హైకోర్టులో వీళ్ళు పిటిషన్ మూవ్ చేస్తారు. అక్కడ మళ్ళీ విచారణ జరుగుతుంది, మళ్ళీ స్పీకర్కి వస్తుంది. స్పీకర్ మళ్ళీ పట్టించుకోకపోతే మళ్ళీ హైకోర్టు సుమోటోగా తీసుకొని హైకోర్టు ఒక డిసిషన్ తీసుకొని హైకోర్టు వీళ్ళపైన అనర్హత వేటు వేస్తే కనుక ఇబ్బందికరమైన వాతావరణమే కదా. ఒక నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏ పార్టీలో గెలిచిండో ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ తుంగలోకి దొక్కి బీఆర్ఎస్ పార్టీ వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పిచ్చోళ్ళ, ఆ ప్రజలకు తెలియదా? వాళ్ళు గెలిచిందే ఆ పార్టీలోకి వెళ్ళి. ప్రజలు ఏ పార్టీ కోటేసారు? కారు పార్టీ కోటేసారు. కారు గుర్తుపైన కదా వాళ్ళు ఓటేసింది. మరి కారు గుర్తుని పక్కన పెట్టి షే గుర్తులోకి పోయారంటే ప్రజలు కూడా ఒప్పుకునే అవకాశం ఉండదు కదా. కాబట్టి పబ్లిక్ కూడా ఒక క్లారిటీలోకి వచ్చినారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరెవరైతున్నారో ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. అయోమయంలో దిక్కుతోచని స్థితిలో ఓవైపు రేవంత్ రెడ్డిని మరోవైపు మంత్రులను ఊకే ఫోన్లు చేసి కలుస్తా ఉన్నారట. సార్ ఎట్లుంది సార్ పరిస్థితి, నెక్స్ట్ ఏంది అని చెప్పి ఆఖరికి వాళ్ళు నలుగురు సేఫ్ జోన్లో ఉండడానికి కాంగ్రెస్కి రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ దునకడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే సోర్స్ లేదు, వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా కనబడుతుంది. డెడ్ ఎండ్ ఆప్షన్ ఇది, వేరే ప్రక్రియ వాళ్ళకి లేదు. ఇప్పుడు అస్సలే లేదు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మారిపోయారు వాళ్ళంతా. ఎందుకంటే ఈ ముగ్గురు పైన ఖచ్చితంగా అనర్హత వేటు పడేటటువంటి సిచ్యువేషన్ ఉంది. 4 వారాలలో ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోలేకపోతే, ఆయన నిర్ణయాన్ని కోర్టుకు చెప్పకపోతే హైకోర్టు సుమోటోగా తీసుకొని ఏదైతే అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశాన్ని విచారణ చేస్తుంది. చేసి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ పైన పోటీ చేసిరు, బీఆర్ఎస్ టికెట్ పైన పోటీ చేసిరు, బీఆర్ఎస్ కారు గుర్తు పైన పోటీ చేసి ఆ నియోజకవర్గంలో ప్రజలను మోసం చేసి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినారు. అంటే కారు గుర్తు పైన గెలిచి షై గుర్తుకు వచ్చారు వీళ్ళంతా. కాబట్టి ప్రజలను మోసం చేసే కిందికే వస్తారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ విచారణ చేసి వాళ్ళపైన అనర్హత వేటు వేసేటటువంటి కార్యక్రమంలో ఉంది కోర్టు. కాబట్టి అంత ఈజీగా వీళ్ళు ముగ్గురు తప్పించుకునేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చూసే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వీళ్ళు వణుకుతురు, గజ వణుకుతురు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నల మీదనే అనర్హత వేటు పడి వాళ్ళ దుకాణమే బంద్ అయ్యేటట్టున్నది. మళ్ళీ మేము ఆ పార్టీలో పోతే మా దుకాణం కూడా బంద్ అయితే లేనిపోని బాధ ఎందుకని చెప్పి చాలా మంది భయపడుతురు, చాలా మంది వణికిపోతురు, వెనక ముందు ఆడుతురు. నిజంగానే అనర్హత వేటు అనేటటువంటి ఆప్షన్ లేకపోతే చాలా మంది దాంట్లో పోతుండే. 16 మందిని గంపగుత్తలేక తీసుకోవడానికి కాంగ్రెస్ రెడీగా ఉన్నది. కానీ 16 మంది ఒకటేసారి కనవ కప్పుకోరు కదా. ఇప్పుడు వీళ్ళకి వాంటాడు, కాంగ్రెస్ వాళ్ళకేమో 16 మంది వాంటాడు. అలా ప్రతిపక్షం లేకుండా చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది. కానీ వాళ్ళు రావాలంటే ఏమైనా డబ్బులు ఎక్స్పెక్టేషన్ అదొకటి ఇదొకటి ఉంటుందిగా. కాంగ్రెస్ వాళ్ళ తన పైసలు లేవు కొందామంటే. కాబట్టి ఇప్పుడు అయోమయంలో పడేటటువంటి అవకాశం కనబడుతున్నది. కేసీఆర్ రానిచ్చే పరిస్థితుల్లో లేడు. కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఒక లాకర్లో పెట్టి తాళం పెట్టినట్టు నాకు తెలియకుండా ఏం జరగవద్దని చెప్పి ఆఖరికి కాళయాదయ్య ఎవరైతున్నారో కాళయాదయ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పోస్టర్లు గీస్తాలా అని పెట్టుకున్నాడు. సీన్ కట్ చేస్తే నేను పోలే అంటుండు. నేను పోలే, ఆ కనవగప్పి దేవుని కండ వాదే దేవుని కాడ పెట్టినా అంటుండు. నాకేం అవసరం అండి, నేనేందుకు పోతా అంటాడు కాళయాదయ్య. అంటే పోయిన వాళ్ళ బ్యాక్ అండ్ స్టెప్ వేస్తారు. కేసీఆర్ వాళ్ళని పోనిస్తలేడు. పోతే ఇబ్బంది అవుతుందనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 1కి 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆలోచన చేస్తారు. దాదాపు 7 ఎవరైతున్నారో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 7. ఈ 7లో 3 పైన అనర్హత వేటు పడితే ఇంకా 4 మిగులుతారు. ఈ 4 ఇప్పుడు వణుకుతుర్రు.
ఈ ముగ్గురు పైన అనర్హత వేటు పడితే నెక్స్ట్ టార్గెట్ మేమే కదా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ నలుగురు ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఫోకస్ పెట్టింది. ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి కూడా చెప్తున్నాడు, ఇగో మీకోసం చీరలు గాజులు పంపిస్తా వేసుకోండి అని చెప్పి. మరి కౌశిక్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నావు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, నువ్వు రేవంత్ రెడ్డి నచ్చలేడు, రేవంత్ రెడ్డి నాకు టికెట్ ఇస్తలేడు అని చెప్పి కథలు పెట్టి ఓ పెద్ద దందా ప్లే చేసి డ్రామా ప్లే చేసి నువ్వు బీఆర్ఎస్ పార్టీలోకి పోయినావు. మరి నీకేం పంపాలి? నీకే చీర పంపాలా? పట్టు చీర పంపాలనా? ఏం పంపాలి చెప్పు? ఏ గాజులు కొనాలి నీకోసం? అసలు నీకు రైట్ లేదు, మాట్లాడే అర్హత లేదు నీకు. ఫస్ట్ అర్హత నీకు లేదు. నువ్వు కూడా పార్టీ మారిన బ్యాచే, ఉద్యమంలో నువ్వు రాళ్ళు విసిరినటువంటి బ్యాచ్ మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి. నీకు మాట్లాడే రైట్ లేదు. ఈయన మాట్లాడుతున్నాడు ఇంకా గాజులు పంపాలనా చీరలు పంపాలనా అని చెప్పి. సిగ్గు లేకుండా పార్టీ మారినావు నువ్వు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు నువ్వు బీఆర్ఎస్ పార్టీలోకి పోయినావు. అడ్డ ఓలిగను ఏది ఎవరిని ఆ గవర్నర్ని తిట్టినావు, గవర్నర్ గారిని పట్టుకొని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు, ప్రభుత్వ అధికారాన్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు, దళిత కార్ డ్రైవర్ని కొట్టినావు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఒక న్యూస్ ఛానల్ కెమెరామ్యాన్ ఎత్తుకోపోయినావు. నీ మీద ఎన్నున్నాయి ఎలిగేషన్స్. ఇంకా నువ్వు మాట్లాడుతుంటే నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతుంది. నువ్వు మాట్లాడే మాటలు నువ్వు చేసే చేస్తున్నారు. బంజాయి పాడి కౌశిక్ రెడ్డి, నీకు అంత హోప్ లేదు, అసలు నీకు లేనే లేదు. అసలు ఏదో ఉంటుంది నాకు పెద్ద తోపుని అనుకుంటావు, కానీ నీకేం లేదు. ఆడ సినిమా లేదు, నీకంత సీన్ ఏం లేదు. నేను ఎవరు పట్టించుకుని నిన్ను జోకర్ అనుకుంటారు. నవ్వుకోరు పాడి కౌశిక్ రెడ్డిని చూసి అనుకుంటారు చాలా మంది. కాబట్టి నువ్వు మాట్లాడు బంజాయి, ఈ చీరలు ఇవన్నీ బంజాయి, ఇవన్నీ నీకు సెట్ కాదు. నీకేం సెట్ అయితే అంటే హుజరాబాద్లోనే నువ్వు ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రజలకు మంచి పని చేయాలి. ఇవి సెటిల్ అయితే నీకు చీరలు గీరలు నీకేం సెట్ కావు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో కనబడతా ఉన్నారు. దాదాపు 7 బ్యాక్ అండ్ స్టెప్ వేసేటటువంటి కార్యక్రమం కనబడతా ఉంది. 3 పైన అనర్హత వేటు పడ్డా కూడా ఇంకా 4 ఎమ్మెల్యేలు భయప్రాంతులకు గురవుతా ఉన్నారు. భయంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేస్తా ఉన్నారు. అవసరం అనుకుంటే మేము బీఆర్ఎస్ పార్టీలోకి రానికి కూడా రెడీగా ఉన్నామని చెప్తున్నారు. సో చూడాలి ఏం జరగబోతుందో, కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు ఎంతవరకు ముందుకు పోతారని.